నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సృష్టికి మూలం స్త్రీ అని, అటువంటి మహిళామూర్తులను గౌరవించిన రాజ్యం సుభిష్టంగా ఉంటుందని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత దిశగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అదేవిధంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు చేయూతను అందించారని పేర్కొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గడప గడపకు తిరుగుతున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు అద్దెళ్లలో ఉంటున్నామని, వారి సమస్య నాకు చెప్పినప్పుడు ఇళ్లు లేని అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 44వ డివిజన్ మారుతి నగర్లో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో సతీమణి సచీదేవితో కలిసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు. ఎర్రజర్లలో 2 సంవత్సరాల కిందట ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిపానని బాలినేని అన్నారు. అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇద్దామని సీఎం మాట ఇచ్చారన్నారు. 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో నగరంలో 2 పెద్ద టౌన్షిప్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇవ్వటమే కాకుండా 9 నెలల్లో ఇల్లు కట్టి ఇస్తామని తెలిపారు. పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. పేదలు బాగుపడటం వారికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ఒక లేఅవుట్ లో 13,000 ఇళ్లు, మరో చోట 12,000 మంది అన్ని మౌలిక వసతులు కల్పించి పట్టాలు అందజేస్తున్నామన్నారు. నిజమైన పేదల పక్షపాతి ఎవరో ప్రజల పక్షపాతి తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నన్ను, ముఖ్యమంత్రిని గెలిపించాలని బాలినేని కోరారు. బాలినేని దంపతుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, కార్పొరేటర్ గోపాలరెడ్డి, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, వర్ధు శేషయ్య, కండి రమణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్లో ఈరోజు ఇక్కడ పట్టాల పంపిణీ కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ పట్టాల విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటి ఎర్రజల్ల దగ్గర 7 ఎకరాలు ఎక్వైర్ చేస్తే అప్పుడున్నటువంటి ఇప్పుడు ఈ తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు వాళ్ళ మనుషులు కోర్టుకేసి ఆ స్థలం పట్టాలకి ఇవ్వడానికి లేదు, అది మైనింగ్ చేయాల్సిన స్థలం అని చెప్పి వాళ్ళు కోర్టులో వేయటం, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడేటటువంటి ఇట్లాంటి ప్రజలు, ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉంటారా నాకైతే తెలియదు. మనం ఇస్తుంటే వాళ్ళు అడ్డుకునే దానికి ప్రయత్నం చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయినా కానీ మన మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం మనం ఇవ్వాలి పట్టాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 230 కోట్ల రూపాయలు మరి మీ ఇళ్ల పట్టాల కోసం స్థలం కొని మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకేమి ఇస్తారు, 2 నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి, ఇంకేమి ఇస్తారని చెప్పి మాట్లాడారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను కనుక ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే నేను ఈసారికి పోటీ చేయనని చెప్పి ఆ మీటింగ్లో చెప్పడం, నేను నేరుగా హైదరాబాద్ పోయి సీఎం ఆఫీస్కు ఫోన్ చేసి నాకు పట్టాలు డబ్బులు పడితేనే నేను ఒంగోలు వస్తాను, లేకపోతే నాకు పోటీ కూడా చేయనని చెప్పిన. మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు వేసిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు, టైం లేదులో ఈ పట్టాలు ఎప్పటికి ఇవ్వాలా, 25,000 మందికి పట్టాలు ఇట్టిస్తారు, ఇవ్వలేరు అని చెప్పి మాట్లాడారు. నేనేం చెప్పాను, పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాం. ఆ పట్టాల్లో మీ జీవితకాలం మీ పేరు మీద ఉంటుంది తప్ప వేరే పేరు ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పట్టాలు మరి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు అంటారు దొంగ పట్టాలు ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ అంట ఏంది ఎప్పుడు లేదు దొంగ పట్టాలు. పట్టాలు సీఎం వచ్చి రిజిస్ట్రేషన్ సీఎం చేతుల మీదకి ఇచ్చి పెద్ద పై అధికారులు హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చి సెక్రటరీ నుంచి వచ్చి ఐఏఎస్లు వచ్చి మీకు పట్టాలు ఇస్తుంటే చేస్తే దొంగ పట్టాలంట. ఇదే ఒక ముఖ్యమంత్రి దొంగ పట్టాలు ఇస్తారండి? ఇంత దుర్మార్గమైన మాటలు. నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నాను, దొంగ పట్టాలు అంటున్నావు కదా, ఇది నిజమైన పట్టాలు అయితే, రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు నిజమైనైతే నువ్వు పోటీ చేయకూడదు.
ఇది తప్పుడు పట్టాలైతే నేను పోటీ అనుకుంటా. దమ్ముందా నీకు అడుగుతున్నా. ప్రజల్లోకి వద్దాం, ప్రజల్లోకి రా, ఎదురురా ప్రజల్లోకి. నీకు కావాల్సిన అధికారం తీసుకురా. నేను ఒక అధికారం తాను, నీకు కావాల్సిన అధికారాన్ని తీసుకొచ్చి ఈ ఏం పట్టాలో చూపి చిన్నపిల్లడు చెప్తాడు, సిగ్గున్నా మాట్లాడేదానికి దొంగ పట్టాలని ఒక ప్రచారం మొదలు పెట్టాడు. ఒక ఉంటారు కదా వాళ్ళ సైన్యం, వాళ్ళు తీసుకొచ్చి ప్రతి వార్డులో పోయి ప్రచారం దొంగ పట్టాలు ఇస్తున్నాడు. పట్టాలు ఏమన్నా మనం అందరం వైసీపీకి ఇచ్చావా? ఒక పార్టీ అని చూడ అధికారులకు వదిలిపెట్టాం, మీ సచివాలయ సిబ్బందికి వదిలిపెట్టాం. ఎవరికి ఇళ్ల పట్టాలు లేవు వాళ్ళకి ఏమని చెప్పాం. ఎవరికి ఒక్క బండి, నా ఇంట్లో 10 మనిషి కూడా నేను రికమెండ్ చేయాల. సరే మీరు పట్టాలు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చారంటున్నారు కదా, 7వ డివిజన్ కమ్మపాలెం ఉంది, అక్కడ ఎన్ని పట్టాలు వచ్చి చూడండి. సిగ్గుండాలా చెప్పేదానికి కూడా వైఎస్ఆర్ పార్టీలకు ఇస్తున్నారని ఏం మాట్లాడతారు? ఇది ఈ రకంగా చేస్తూ ఉంటే ఇన్ని మాటలు వాళ్ళకు ఉన్నాయి కదా పేపర్లు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇదే రాపించడం, వాళ్ళు రాపించడం. ఎన్ని చేసినా కూడా ఆ రోజు చెప్పాను నేను. మళ్ళీ ఇంకో అంటాడు దూరంగా ఇచ్చాడంట. మీ ఇంటి పక్కన ఉన్న నువ్వు టిట్కో ఇసి కట్టావా? కొత్తపేట మనలో కట్టాడు. ఈరోజు మన పట్టాలు ఇస్తుంది కార్పొరేషన్, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలో ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మందికి టౌన్లో నువ్వు ఇవ్వగలుగుతావా? 100 మందికి నువ్వు టౌన్లో ఎక్కడ చూపి నాన్న కొనిస్తావు 500 ఎకరాలు టౌన్లో. ఏం మాట్లాడతారు అంటే ఏదో రకంగా బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత పట్టాలు రేపు పండగ మీరు ఇష్టం, ఎల్లుండే మొదలు పెట్టుకోవచ్చు. మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోతే మీ ఇస్తే మీకు స్థలం చూపిస్తారు, ఇమ్మీడియట్గా కట్టుకోవచ్చు. దానికి కట్టుకునేదానికి ప్రభుత్వం నుంచి 1,85,000 డబ్బులు ఇస్తారు. ఇసుక 40,000 రూపాయల ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే సిమెంటు ఉన్న రేట్లు సగం రేటుకే సిమెంట్ ఇస్తారు, ఇటుక సగం రేటుకే ఇస్తారు. అలాగే డ్వాక్రా మహిళలు ఉంటే 35,000 రూపాయలు అదొక్కటే రుణం, సున్నా వడ్డీకి మీకు రుణం ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 2,75,000 రూపాయలు ప్రభుత్వం తరఫున మీకు ఇవ్వటం జరుగుతుంది. లేదు మేము అక్కడ పోయి మీకు కట్టుకోవడం ఎన్ని ఇబ్బంది అనుకుంటే మొత్తం కూడా ప్రభుత్వమే కట్టిస్తున్నాం కూడా సభాపన తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా చెప్పిన మాట ప్రకారం మా ఆర్జీ ప్రకారం దంపతులకు బట్టలు పెట్టి ఈరోజు పట్టాలు ఇస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, మీరు మీ ఆశీర్వాదంతో చివరిసారి నేను పోటీ చేస్తున్నా, మళ్ళా గెలిస్తే 9 నెలల లోపల మీకు ఇల్లు కట్టించి మీ చేత గృహప్రవేశం చేపిస్తానని కూడా తెలియజేసుకున్నాను. నాయకత్వం అక్కడ మీరు ఏదో ఇల్లు కట్టినారు, ఊరు బయట ఇల్లు కట్టినారు, దానివల్ల ఉపయోగం ఏముంది, మాకు కష్టం అనుకుంటున్నారేమో. అక్కడ 250 కోట్లు మంది శాంక్షన్ చేశారు సీఎం గారు. దేనికి? రోడ్లకి, కరెంటుకి, డ్రైన్స్కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మీకు ఇక్కడ ఇప్పుడు మన టౌన్లో ఉంది ఏంది, మీరు ఓపెన్ డ్రైనేజీ, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. మీకు దోమలు ప్రాబ్లము ఏమీ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతున్నాం. అలాగే పార్కు, స్కూళ్ళు, మొత్తం 13,000 మందికి లేఅవుట్ అక్కడ ఒక చోట, ఇంకో చోట 12,000 మందికి. 2 లేఅవుట్లో 2 టౌన్షిప్లు వస్తున్నాయి. ఇంకో ప్రొవిజన్ చేశాం, మీ సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే గతంలో ఏంటంటే ఇల్లు కట్టుకునేదానికి ఒక పరిధిలోనే కట్టుకోవాలా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో. కానీ ఇప్పుడు అది లేకుండా మీరు కొద్ది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే 1 స్టేట్ కాదు, 2 స్టేట్ కాదు, 3 స్టేట్లను కట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. లేదు గవర్నమెంట్ కట్టాలంటే యూనిఫామ్గా అందరికీ ఒక మోడల్ హౌస్ చూపిస్తారు, దాని ప్రకారంగా ప్రభుత్వం కట్టించిస్తుంది. 2 ఆప్షన్ మీ చేతిలో ఉంది. మీరు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, గవర్నమెంట్ కట్టాలంటే కట్టిస్తుంది, మీ ఇష్టం. అది ఆప్షన్, మీరు ఏం చెప్తే అది చేస్తారు. కానీ ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం 2030 నుంచి. ఆ తర్వాత
మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు. అంటే నేను అమ్ముకోమని చెప్పడం కాదు, ఏమన్నా మీ పెళ్ళిళ్ళు అవసరం ఉంటాయో అట్లా ఉంటాయి కాబట్టి ఆ అవసరాలకి అమ్ముకునే అవకాశం కూడా ఇచ్చారు. కానీ ఒకటేది చెప్తా ఉన్నా, అది ఆస్తి మినిమం 10 లక్షలు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. మీరు అమ్మాలంటే ఈరోజు మీకు ఏదో పట్టా ఇచ్చాడు, ఏదో ఇల్లు కట్టించాడు కూడా కాదు, 10 లక్షల రూపాయల ఆస్తి మీ చేతికి ఇస్తున్నాం కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంకా కొంతమందికి కొన్ని భరోసా పత్రాలు ఇచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇస్తాం. ఇంకా లేని వాళ్ళు ఉన్నారు కూడా స్థలాలు ఇంకా 4,000 మందికి ఇచ్చేదానికి కూడా స్థలాలు తీసి పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే సెకండ్ లిస్ట్లో వాళ్ళకి కూడా ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా ఇల్లు కూడా శాంక్షన్ ఆల్రెడీ సీఎం గారు మన ఆల్రెడీ శాంక్షన్ చేయించేశారు. కాబట్టి మీరు ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇది వాస్తవం కూడా తెలియజేసుకుంటాను. మీ అందరి దయతోటి మళ్ళా నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పి కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలా. నాకు ఒకటే కోరిక, రేపు నేను రాజకీయాలు మానేసినా మా అందరూ కూడా అనుకోవాలి, తర్వాత వాళ్ళు కూడా అనుకోవాలా, ఇక్కడ వాసు అని అది కట్టించాడు ఒక ఇల్లు అని చెప్పుకోవాలనేది నా కోరిక. ఆ కోరిక నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సొంతింటి కళను మెరుగుపరచడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మనము డబ్బున్న వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టినా సరే స్థలాలు కొంటే ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా ఖర్చు పెట్టకుండా మరి మన అన్న వాసన్న మీ అందరికీ కూడా దాదాపుగా 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఈ చరిత్ర సృష్టించాలన్నా, మనలో ఒకటిగా ఉండాలన్నా, ఒక మంచి నాయకుడిగా ఎదిగినటువంటి మన అన్నని ఈరోజు మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి మన రాష్ట్రంలో అందరికీ కూడా 170 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలకి దాదాపుగా 30 లక్షల ఇళ్లను మరి శాంక్షన్ చేసి చాలా వరకు ఇల్లు కట్టించుకుని ఇళ్లలో ఉంటే మనం మాత్రం మనకి ఎప్పుడెప్పుడా ఇల్లు వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూశారు. మరి దానికి కానీ ఎర్రజర్ల స్థలాన్ని కూడా 700 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి మరి లోటు కూడా వేయడం జరిగింది అక్కడ. కానీ అన్న ఎక్కడైతే ఎదుగుపోతాడో అందరూ యొక్క అభిమానాన్ని చేరుకొని జీవితకాలం మన అందరి గుండెలు ఎక్కడ ఉంటాడని భయపడి మరి టీడీపీ నాయకులు కోర్టులో ఈరోజు మన ఒంగోలు పట్టణంలో 25,000 మందికి పేదలకు పట్టాలిచ్చి ఈరోజు పట్టాల పంపిణీ ప్రతి డివిజన్లో జరుగుతూ మన 44వ డివిజన్లో పంపిణీకి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ చేతుల మీదుగా పింఛన్లు ఇది పట్టాలు ఏర్పాటు చేసి రేపు ఇల్లు కట్టుకుంటామని హామీ ఇచ్చారు. మా 44వ డివిజన్ రేపు జరగబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తూ మా ప్రజలందరి తరఫున అమ్మ అందరూ ఒక్కసారి జై కొట్టండి అమ్మా. జై వాసన్న. మహాశివరాత్రి పర్వదినాన శివయ్య అనుగ్రహంతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మాగుంట పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం ప్రసాదించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సంతపేట సాయిబాబా మందిరంలోని శివాలయంలో జరిగిన రుద్రాభిషేకం ప్రత్యేక పూజల్లో మాగుంట పాల్గొన్నారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, ఆత్మకూరి బ్రహ్మయ్య, కుప్ప రంగనాయకులు, పసుపులెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సಮೇత కాశీ విశ్వేశ్వర స్వామినే సమర్పయామి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సతంజీవ శరదో వర్ధమానేత్యమనిగమో భవతే. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివభక్తులందరూ కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనానికి రావటం, ప్రత్యేకంగా వారందరికీ మాగుంట కుటుంబం తరఫున శివరాత్రి పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. ఆ శివయ్య అనుగ్రహం సంపాదించుకుంటే ఇంటిల్లపాది సుఖ సంతోషాలుగా ఉండొచ్చనే ఒక నమ్మకంతో రావటం. ఈరోజు మన ఒంగోలు పట్టణంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కూడా మేనేజ్మెంట్ వారు అంటే చైర్మన్ గారు, ఈవో గారు, మన స్వాములందరూ కూడా, అర్చక స్వాములందరూ కూడా చాలా పవిత్రతతో ఇక్కడ జరుపుతున్న కార్యక్రమాలకి అందరూ కూడా భక్తి పారవస్యంతో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని ఒక కోరికతో వచ్చిన భక్తులందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఐశ్వర్యాలు కూడా భగవంతుడు ఇవ్వాలని, ఆరోగ్యాలతో కూడా వారు వర్ధిల్లాలని మాగుంట కుటుంబం ప్రత్యేకంగా వారిని కూడా ఆ శివయ్య స్వామిని కూడా ప్రార్థిస్తుంది. కొరిసిపాడు మండలం పి గుడిపాడు వద్ద ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నుండి 30,000 మంది సిద్ధం సభకు వస్తున్నారని తెలిపారు. సిద్ధం సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని బాలినేని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని బాలినేని స్పష్టం చేశారు. జిల్లాలో 12 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రకాశం జిల్లా నుండి లక్షలాది మంది సిద్ధం సభకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి బాలినేని ఆహ్వానించారు. ఎల్లుండి జరుగుతున్న సిద్ధం సభకి వేలాదిగా జిల్లా నుంచి వేలాదిగా రావటం జరుగుతుంది. మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా 30,000 మందిని తరలిస్తూ ఉన్నాం ఆ మీటింగ్కి. అందరూ కూడా ఈ సిద్ధం సభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికోసం ఈ సిద్ధం సభ, దీంతో ఈ సభతోటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా మన ప్రకాశం జిల్లాలో కూడా 12 సీట్లు గెలుచుకునే దానికి మా శాసకులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అదే దానికి చెప్తా ఉన్నాం. మనమైతే మన జిల్లా వరకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మ్యాక్సిమం జిల్లా నుంచి రావడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుంచి హైయెస్ట్ సిద్ధం సభకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటాను.
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటప్పకొండకు ఇతర శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్లో పులిహోర పంపిణీ చేశారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు, ఒంగోలు డీఎం ధర్మవరపు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్, వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి, యూనియన్ నాయకుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. सर सर चालवा తీసుకో బోలే దగ్గర లేదా కెమెరా బ్యాగ్లో చిప్పులో ఉంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 సంవత్సరం ఇక్కడి నుంచి కోటప్పకొండకి 45 సర్వీసులు ఆర్టీసీ వారు తిప్పుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయాణికులందరికీ అల్పాహారాన్ని అందించడం వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా 10 సంవత్సరం జరుగుతూ ఉంది. అదే భాగంగా ఈరోజు కూడా రీజనల్ మేనేజర్ ఆర్ఎం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. నిరంతరంగా ఇంకొక గంట సేపు అల్పాహారాన్ని భక్తులందరికీ అందిస్తాము. ఇది వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా 10 సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ వారు రాధాకృష్ణ గారు ఈరోజు పోయే భక్తులకి ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ప్రసాద కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని ఆహ్వానించడం, అదేవిధంగా ఆర్ఎం గారు, వీళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కలిసి ఈరోజు వచ్చిన ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా వాళ్ళు మంచి మనసుతోటి హృదయం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒంగోలు ప్రజలకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియపు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఆ పరమేశ్వరుడు శుభాలు కలిగించాలని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సచీదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, భక్తులు పాల్గొన్నారు. Jai
సమర్పయామి జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ ప్రజలందరూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంతో అష్టైశ్వర్యాలతో ఎదుగుదలను కూడా నేను ఆ భగవంతుని కల్పిస్తూ మనందరం కూడా తెలియజేస్తున్నాను. 2 నెలల 3 నెలల తర్వాత 21 రోజు మనకి ఏనుగు రావాలి. ఆ ఏనుగుని మన వాసు గారు మన మినిస్టర్ అయిన తర్వాత ఆ ఏనుగుని తీసుకుని మనకి ఇక్కడ పూజలో పెడతారు. 21 రోజు కూడా ఏనుగుకి ఉంటుందన్నమాట మనకి. అట్లానే సీఎంగా 5 రోజులు దానికి వ్యాఖ్యలు కూడా ఉండాలి ఆ పూజలో. సీఎం గారు రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందులో భాగంగా ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు కేంద్ర పోలీసు బలగాలు ఒంగోలు నగరంలో కవాతు నిర్వహించాయి. ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి నేతృత్వంలో ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్ బాబు ఆధ్వర్యంలో నగరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకు కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా కవాతు చేపట్టాయి. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. దక్షిణ బైపాస్ నుంచి మినీ స్టేడియం, నెల్లూరు బస్టాండ్, ప్రకాశం భవనం, చర్చి సెంటర్, ట్రంక్ రోడ్, మస్తాన్ దర్గా సెంటర్, పాత మార్కెట్, అద్దంకి బస్టాండ్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, కర్నూలు రోడ్ మీదుగా ఫ్లైఓవర్ వరకు కవాతు సాగింది. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని డీఎస్పీ కిషోర్ బాబు సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 1 టౌన్ సీఐ ఎం లక్ష్మణ్, 2 టౌన్ సీఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన యాగశాల, వ్యాయామశాలలను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద పరిసరాల్లో చేసిన అభివృద్ధి పనులను బాలినేని ఒంగోలు నగర ప్రజలకు అంకితం చేశారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 2.42 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతోనే మంగమూరు రోడ్ జంక్షన్లో డివైడర్లను కూడా సుందరీకరించామని, దానిని కూడా జాతికి అంకితం చేస్తున్నామన్నారు. మామిడిపాలెం చెరువు కట్ట వద్ద నుంచి గద్దలగుంట వరకు 20 లక్షలతో విస్తరించనున్న తార్ రోడ్డు నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఓడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, మేయర్ గంగాడ్ సుజాత, బాలినేని సతీమణి సచీదేవి, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, కార్పొరేటర్ తాడి కృష్ణలత, వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, హెల్ప్ సంస్థ ఎండీ బీవీ సాగర్తో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
మైసమ్మ కూడా ఉన్నారు చూడు మేడం. అయ్యప్ప అక్కడ అక్క ముందుకి ముందు ఏనాగారు ఒకసారి ఇటు చూడు మేడం మేడం. ఓకే బయట నుంచి కదా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర వాకింగ్ ట్రాక్, అలాగే అక్కడ జిమ్ము, యోగా సెంటర్ అన్నీ కూడా అక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 2,20,00,000తోటి అక్కడ పనులు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి వాకింగ్ ట్రాక్ మరి అక్కడ రంగారెడ్డి చెరువు ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లనే అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2,20,00,000తోటి ఇంకా కూడా డెవలప్ చేస్తాం. అన్ని రకాలుగా మరి ఒంగోలు టౌన్లో డెవలప్ చేసేదానికి మీ సహాయశాఖలు కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది కూడా వుడా ఫండ్స్ తోటి చేసినటువంటి మీనా కుమారి గారు మరి వుడా ఫండ్స్ తోటి మళ్ళీ ఇంకా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకుంటా. 8 కోట్లకి వుడా ఫండ్స్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఒంగోలు దాని డెవలప్మెంట్ విషయంలో వుడా వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు థ్యాంక్స్. డెవలప్మెంట్ అంటేనే మనకి గ్రీనరీ కానివ్వండి, అలాగే మరి గార్డెన్స్ ఎన్క్యాప్ ఫండ్స్లోనూ కూడా మరి అన్ని రకాలుగా మేము దాదాపుగా దానికి 4 కోట్ల ఫండ్స్ ఎన్క్యాప్ ఫండ్స్ తోటి మేము చేయడం జరిగింది. తర్వాత 3 కోట్లు కూడా శాంక్షన్ చేసి దాదాపు 7 కోట్ల రూపాయలు ఎన్క్యాప్ ఫండ్స్ తోటి గ్రీనరీ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే వుడా ఫండ్స్తో 8 కోట్ల వరకు కూడా మరి వుడా ఫండ్స్తో ఇంచుమించుగా అన్ని డివిజన్స్లో కూడా మరి కవర్ చేస్తూ మరి మా మీనా కుమారి గారు చాలా హెల్ప్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులోని ఎస్ఎస్ ట్యాంక్ 1 దగ్గర వాకింగ్ ట్రాక్, జిమ్ము, యోగా పాయింట్ ప్లస్ పిల్లలందరికీ కూడా ఆహ్లాదకర వ్యాయామానికి, ఆరోగ్యానికి సహకరించే విధంగా మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ప్రారంభించడం మన గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతి మీద గుండా ప్రారంభించడం జరిగింది. అలాగే మంగమూరు జంక్షన్లోని డివైడర్ కూడా ఒక 22 లక్షలతో ఆధునీకరించి అత్యాధునికంగా ప్రారంభించుకోవటం కూడా జరిగింది. అలాగే వుడా ఫండ్స్ తోటి మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 8 కోట్లతోటి మన వాసన్న సూచనతోటి సహకారంతో ఆయన దిశానిర్దేశంతో కూడా అభివృద్ధి పథం వైపు సుందరీకరణ వైపు పట్టణాభివృద్ధి సంస్థ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సింగరాయకొండ కార్యకర్తలు స్వయం ప్రేరేపితులు కావాలి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేందుకు సిద్ధం కావాలని కొరిసిపాడు మండలం పిచికల గుడిపాడు వద్ద సిద్ధం సభకు ప్రతి గ్రామం నుండి భారీగా తరలిరావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కొండప నియోజకవర్గ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన సిద్ధం సన్నాహక సభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సిద్ధం అనే పదం రేపు వచ్చే 30-40 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త రోడ్డు మీద ఇది కదలాడుతూ ఉండాలి. మనం పొత్తులతో పోరాడే తెలుగుదేశం పార్టీ మీద కుట్రలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మెరుగైన సంక్షేమ పాలన ఇచ్చేందుకు కానీ విధి ఎరుగని రీతిలో అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఇది మన నినాదం. అన్నిటికీ మనం సిద్ధం ఉండాలి. కుట్రలు, కుతంత్రాలు, మార్పులు, చేర్పులు, పొత్తులు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అదిగో బిగిన 10 మంది పేరు, అదిగో గుండెలో
నలుగురు పోయి ఇదిగో 10 కోట్లు అయిపోయారు. ఎవరెంతమంది ఎక్కడికి పోయినా, ఎవరెంతమంది ఇళ్ళకి వచ్చి అడిగినా, ఎవరెంతమంది మనల్ని ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా మేము సిద్ధం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి. సింగరాయకొండ మండలం పాకల, టంగుటూరు మండలం జమ్మలపాలెంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన పూజారి చదలవాడ చంద్రమౌళి తెలిపారు. గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము పాకల రేపు మహాశివరాత్రి సందర్భంగా పాకల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి లఘున్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరము 9 గంటల నుంచి దివ్య కళ్యాణ మహోత్సవము, 12 గంటలకు అన్నసంతర్పణ కార్యక్రమం, తదనంతరము సాయంత్రం 9 గంటల నుంచి స్వామివారికి ఊరేగింపుగా పూల అలంకారణతో ఉత్సవం జరుగును. మహాశివరాత్రి సందర్భంగా పాకల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి ఉదయాన్నే అభిషేకంతో బిగినయి సాయంత్రం ఉత్సవ సేవతో 2 దాకా ఈ ఉత్సవం జరుగును. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టం లేదని 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలంలోని పి గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను పరిశీలించారు. 4వ సిద్ధం సభను భారీ ఎత్తున విజయవంతం చేయడానికి సర్వం సన్నద్ధమవుతున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. గత 5 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఆదివారం జరిగే సిద్ధం మహాసభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ విజయవంతం చేసేందుకు బూత్ లెవెల్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే 100 ఎకరాలకు పక్కన మరో 100 ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ హనిమీరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైపాలెం ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్, పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ ఫాతిమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో 4వ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో 10వ తారీఖున సిద్ధం మహాసభకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ సిద్ధం మహాసభ అని ప్రశ్నించినప్పుడు సిద్ధం మహాసభకి ముందుగా, ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపికంతా కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా దానిపైన డిస్కషను, మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది. మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ బూత్కి 15 మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ క్యాంపెయిన్ కింద వివిధ సభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. మా యొక్క పార్టీ సీఎం ఫేస్గా
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఎన్నికలకు సిద్ధమయ్యాం. ఆయన ముఖ్యమంత్రిగా రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లోనూ ఆ తదుపరి రాబోయేటటువంటి 25 సంవత్సరాల్లో మా పార్టీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్ని ఫేస్ చేయబోతా ఉన్నాం. గతంలో ఏ సంక్షేమ పథకాలు అందించాం ఈ 5 సంవత్సరాల కాలం ఇంచుమించుగా ఇచ్చినటువంటి హామీల్లో, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో 99% హామీలు నెరవేర్చడం జరిగింది. హామీల విషయంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 1,67,00,000 1,70,00,000 హౌస్ హోల్డ్స్లో ఇంచుమించు 86% హౌస్ హోల్డ్స్ ఏదో ఒక 87% హౌస్ హోల్డ్స్ ఏదో ఒక రకంగా ఏదో ఒక స్కీమ్లో, వెల్ఫేర్ స్కీమ్లో, సంక్షేమ పథకంలో కవర్ అవుతూ మల్టిపుల్ బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మొత్తం 87% కవర్ అయినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క నేపథ్యంలో అభివృద్ధి విషయానికి వస్తే మేము ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ కూడా సమర్థవంతంగా అభివృద్ధి విషయంలో తిప్పికొడతా ఉన్నాం. గతంలో నేను చెప్తానే వచ్చాను, తలసరి ఆదాయం విషయంలోనైతేనేమి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలోనైతేనేమి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అన్నటువంటిది లేకుంటే తలసరి ఆదాయం పెరగదు. అభివృద్ధి అన్నటువంటిది లేకుంటే అంటే పారిశ్రామికంగాను, పారిశ్రామిక రంగంలోనూ, సేవా రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ అభివృద్ధి అటువంటిది లేకుంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అన్నటువంటిది పెరగదు. ఈ 2 విషయాల్లో, తలసరి ఆదాయంలో కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంది. కాబట్టి ఇది సూచికలని పరిగణలోకి ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొర్సిపాడు మండలంలోని పి గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధం సభకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. పోలీసు అధికారులతో సభా ప్రాంగణాన్ని కలిసి పరిశీలించారు. ఆదివారం నిర్వహించే బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఐజీ అన్నారు. సభకు వచ్చే వాహనాలు నిలుపుకునేందుకు మొత్తం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సభా ప్రాంగణంతో పాటు హెలీప్యాడ్ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటామన్నారు. ప్రధాన రహదారి నుంచి ట్రాఫిక్ ను దారి మళ్లించే ప్రతి చోట అందరికీ అర్థమయ్యే రీతిలో వాహనదారులకు తగు సూచనల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని, అలాగే ట్రాఫిక్ దారి మళ్లింపు ప్రాంతాలను సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు పోలీసు అధికారులను నియమిస్తామన్నారు. ప్రాంగణంలో ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి డిఎఫ్ఎండి మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట కమ్యూనికేషన్ ఎస్పీ రాజశ్రీ, చీరాల డీఎస్పీ బి ప్రసాద్, బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ, క్రైమ్ విభాగం డీఎస్పీ జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, కమ్యూనికేషన్ డీఎస్పీ స్వామిబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మహిళలు తాము శక్తివంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు చేసిన పోరాట ఫలితంగా సాధించుకున్నదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీనిపై ప్రత్యేక కథనం. జాతిని నడిపే జానలందరికీ ఇదే నీరాజనం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుంచి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై ఈ ఆచరణ వివిధ దేశాలు, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగుపోయి పురుషులు, స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా, అనగా మాతృమూర్తుల దినోత్సవం, వ్యాలంటైన్స్ దినోత్సవంగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుగుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బను ధరించి ఆచరిస్తారు. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే. ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరువేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్లో 1909 ఫిబ్రవరి 28న జరిగాయి. 1910 ఫిబ్రవరి 27న రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగ్లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై జర్మన్ సామ్యవాది లూయిస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్థించారు. 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు. తదుపరి 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో హంగేరియన్ రాజ్యంలో 300కు పైగా ప్రదర్శనలు జరిగాయి. వియన్నాలో రింగ్ స్ట్రాసేలో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటు హక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ వివక్షత పద్ధతులను ప్రతిఘటించారు. అమెరికాలో ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు. ఆస్ట్రియాలోని బిల్డర్స్ లేబరర్స్ ఫెడరేషన్ మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం. 1913లో రష్యన్ మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. సూచనలిస్తావు, చక్కని సలహా చెబుతావు, చిక్కులు ఎన్నున్నా తక్కున సాల్వ్ చేస్తావు, భర్తకు నువ్వు గైడెన్స్ ఇస్తూ బాధ్యత మోస్తావు. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవి మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుంచి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించి ఉండవచ్చు. కానీ అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవం తీర్మానించారు. 1914లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే 1918 కానీ వారికి ఓటు హక్కు రాలేదు. 1917లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయింట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలైంది. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ తారీఖు మార్చి 8. ఆ రోజు సెయింట్ పీటర్స్బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే బ్రెడ్ శాంతి డిమాండ్గా వ్యవహరిస్తారు. లియోన్ ట్రోస్కీ ప్రకారం ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు. అక్టోబర్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంగా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కోలోస్టైల్ను వ్లాదిమిర్ లెనిన్ ఒప్పించడంతో కృతకృత్యులయ్యారు. కానీ 1965 వరకు అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం మార్చి 8న యుఎస్ఆర్ ప్రభుత్వం
ఆ దినాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. సోవియట్ విప్లవం తర్వాత రష్యా కూడా దీనిని ప్రకటించింది. చాలా మటుకు కమ్యూనిస్టు సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనా వారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. 1949 అక్టోబర్ 1లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడింది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబర్ 23న మార్చి 8ని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది. భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది. తర్వాత భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసి మహిళా నేతలలో సుశీల గోపాలన్, బిమలా రణదివే, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, అహల్య రంగ్నేకర్, పార్వతీ కృష్ణన్ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్ర్యం తర్వాత కార్మికుల బతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడింది. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావం వల్ల ప్రైవేటు రంగం బలపడటంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుపడుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం, నేతృత్వం వహించడం మెరుగుపడవలసి ఉంది. ఇదే సందర్భంలోనే ఐసీఆర్సీ మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపుల్ని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణ్యాన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది. ఈజిప్టులో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తహీర్ స్క్వేర్లో హక్కుల కోసం నినదిస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీస్, మిలిటరీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్ ఆల్ షల్సీ ఏపీకి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు. బురకాలలో, జీన్సుల్లో, వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్లోని తాహిర్ స్క్వేర్కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మోకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందిందని మంగమ్మ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపాల్ ఏబీ పుల్లారావు అన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సుకు హాజరయ్యారు. ఆధునిక సమాజంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న దేశంలో మహిళలపై జరిగే దాడుల్ని అరికట్టడం, రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని పుల్లారావు అన్నారు. పని ప్రదేశాల్లో మహిళకు రక్షణ లేక పని, చదువుకునే చోట్ల దాడులు పెరిగిపోతున్నాయన్నారు. చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. మహిళలు సమాజంలో సగభాగంగా ఉంటున్న వారిని గుర్తించాలని డాక్టర్ ఏ శ్రీదేవి అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రోత్సహించాలని ప్రభుత్వాలే బాధ్యత తీసుకుని సమాన హక్కులు, చట్టాలు కల్పించాలన్నారు. రక్షణ, భద్రత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జి ఆదిలక్ష్మి, రమేష్, టి మహేష్, తంబి శ్రీనివాసులు, టి విజయ, కె సామ్రాజ్యం, ఆర్ రాజలక్ష్మి, ఏమీమ, ఏ సీతా మహాలక్ష్మి, బి రాజలక్ష్మి, సృజన, గోవిందమ్మ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇంట్లో అన్ని విధాలుగా కూడా ఈరోజు అనేక మహిళా దినోత్సవం రావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలన్ గారు కానీ మన భవిష్యత్ తరాల కోసం, మన బిడ్డల కోసం, వాళ్ళ ఔన్నత్యం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన దాన్ని దృష్టిలో పెట్టుకుంది. ఇది ఒక దేశాధీనంగా మన ఆర్గనైజేషన్లో మన యొక్క పోరాట పట్టణం పెంచుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అవకాశం కల్పించింది అందరికీ ధన్యవాదాలు. సో ఒక స్త్రీ అనే ఆవిడ ఒక కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. సో తను ఆరోగ్యంగా ఉండి తను చదువుకుని ఉంటే తన కుటుంబము ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగానే సొసైటీ అన్న, నేషన్ అవన్నీ కూడా ముందుకు వెళ్తాయి. సో ఆరోగ్యపరంగా మీరు బాగున్నప్పుడే మీ కుటుంబాన్ని కూడా మీరు బాగా చూసుకోగలరు. సో నా దగ్గరికి పేషెంట్స్ ఎవరు వచ్చినా సరే నేను ఆ మాటలే చెప్తాను వాళ్ళకి. ఎందుకు అంటే
వాళ్ళ కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళకి. కొంతమందికి చూపించుకోవడానికి కూడా నేను చెప్పలేనమ్మా, వాళ్ళకి చెప్పలేను, నేను రాలేను, ఏదో వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. సో ఇబ్బందులతో పాటుగా ఇంకా ఏంటి అంటే కొంతమంది చదివి ఆపేసి ఉంటారు, పెళ్ళి ఇవ్వగానే ఆపేయడం అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ స్త్రీకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ఉంది అంటే మాత్రం మనము ఫస్ట్ మన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకెళ్ళగలం. మేము డెలివరీ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎందుకమ్మా నువ్వు కొంచెం ముందు రాలేకపోయావు, ఎందుకు ఇట్లా బాధపడతా, ఇట్లా చివరి నిమిషంలో వచ్చావు అంటే తెలియదు మేడం మాకు రావాలని అంటారు. ఇప్పుడు చూస్తూ ఉంటే మనం కనీసం మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికైనా అవకాశాలు ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి మహిళల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఈ చట్టాలు ఇలాంటివి వచ్చినాయి అన్నా కానీ మనం పోరాడి సాధించుకున్నాయి. కానీ ప్రభుత్వాలు ఏదో మనకి మహిళా సాధికారత ఇలాంటి పేర్లు చెప్తూ మనల్ని కళ్ళబొల్లి మాటలతో మభ్యపెడుతున్నారే కానీ ఎలాంటిది చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఐద్వా లాంటి సంఘాలు మహిళ మీద జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా మహిళా హక్కులు సాధించుకునే దానికోసం ఈ మార్చి 8ని జరుపుకోవాలి ఈ సంవత్సరం అని చెప్పేసి పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఈ పోరాటాలు వీటన్నిటికి కూడా మహిళా దినోత్సవం రావడానికి ఏదైతే సోషలిస్ట్ మహిళలుగా ఉన్నటువంటి క్లారా జెట్కిన్, అలాగే అలెగ్జాండర్ కొల్లంతా ఇలాంటి వాళ్ళు విశాఖ నగరం మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయిని ఫోటో షూటింగ్ పేరుతో పిలిచి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ స్టైడీ పెట్టండి, ఫ్లెక్సీ ఫ్లెక్సీ స్టైడీ పెట్టండి, ఫ్లెక్సీ కుటుంబాన్ని ఆదుకోవాలి. వెంటనే శిక్షించాలి. ఈ మేరకు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మదర్ తెరిసా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ హత్య దారుణమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు హేమంత్ కుమార్, సురేష్, లక్ష్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయి సంపత్ కుమార్ సభ్యుని వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సహాయం బాగా చేయాలని కోరుతూ అమర్ రహే సాయి సంపత్ కుమార్, అమర్ రహే సాయి సంపత్ కుమార్, అమర్ రహే సాయి సంపత్ కుమార్. ఫోటోగ్రాఫర్లకి దయనీయమైన పరిస్థితులు రోజు రోజుకి ఈ వృత్తిలో ఎలా బతకాలనే పరిస్థితికి వస్తుంది. దయచేసి ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్లను వెంటనే వారిని కూడా ఒక చేతి వృత్తిగా గుర్తించాలని కోరుతున్నాము. ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించాలి. ఇట్లాగా పోతిన సాయి కుమార్ అనే ఫోటోగ్రాఫర్ని ఈ విధంగా దారుణంగా కిరాతకంగా ఒక ఫోటోగ్రాఫర్ని ప్రోగ్రాం తీపించుకుంటామని అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి చంపేసిన ఉదంతం మేము మా చరిత్రలో మర్చిపోలేంది. ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఫోటోగ్రాఫర్లకు రావడాన్ని మేము ఎంతగానో ఖండిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరుతున్నాం. మహాశివరాత్రి సందర్భంగా చీమకుర్తిలోని పలు శైవ క్షేత్రాలు ముక్కంటి దర్శనం కోసం భక్తులు ఉదయాన్నే బారులు తీరారు. చీమకుర్తిలోని శ్రీ గంగా పర్వతవర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం, శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు నిర్వహించారు. प्रतिबंधक दोष परिहारं निवारणार्थं
పురస్కరించుకుని ఆ లింగోద్భవ కాలంలో ఆయన ఉద్భవించిన కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు 9వ తారీఖు శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఫ్రెండ్స్తో అన్ని విషయాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ పంచుకునే విషయాలు మాత్రం నిజంగా ఉండాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.